led by its chief visionary, Sri Venkaiah Naidu garu. With this, I now take this opportunity to request Swarna Bharat Trust ki Spurti Pradata Anni Aina మా నాన్నగారు ఆయన ఎందుకంటే మా నాన్నగారు తర్వాతే ఉపరాష్ట్రపతి గారు అయ్యారు. కానీ ఇప్పుడు దీపమ్మ కన్నా ముందు స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆయన మానసపుత్రిక. అందుకని నేను మా నాన్నగారితో 21 సంవత్సరాలు ఉన్నాను. ఇప్పుడు స్వర్ణ భారత్ ట్రస్ట్ కూడా 21 సంవత్సరంలో అడుగుపెట్టింది కాబట్టి అందుకనే స్వర్ణ భారత్ ట్రస్ట్కి అన్నీ తానే అని అన్నాను. ఆయన భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కేంద్ర హోంశాఖ మాత్యులు శ్రీ అమిత్ షా గారు, స్వర్ణ భారత్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి దీపా వెంకట్, ముప్పవరపు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ముప్పవరపు హర్షవర్ధన్, మన ట్రస్టీలు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు, కృష్ణప్రసాద్ గారు, అశోక్ కటూరి గారు, మండవ ప్రభాకర్ గారు, రాజయ్య గారు, హరికుమార్ రెడ్డి గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రాజ్యసభ సభ్యులు శ్రీ ప్రభాకర్ రెడ్డి, శ్రీ రమేష్, అలాగే ఈ జిల్లా శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, ప్రముఖులు శ్రీ కన్నా లక్ష్మణ, సోము వీర్రాజు, ఇంకా అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్ట్రం నలుమూల నుంచి కూడా వచ్చారు మిత్రులందరూ. చాలా సంతోషం. అందరికీ నా నమస్కారం, అభినందనలు. अमित भाई, मैंने आपको इसलिए सुझाव दिया जरा मेरा बेटी का जो आह्वान है उसको रिसीव करने के लिए, जैसा बता दिया हम लोगों को सरकार से कुछ नहीं चाहिए, मगर मैं इसलिए सबको यहाँ बुला रहा हूँ, नरेंद्र भाई सहित, आडवाणी जी के सहित सभी केंद्रीय मंत्री, अलग अलग प्रदेशों के मुख्यमंत्री, आज आपको भी यहाँ बुलाया। मुख्य उद्देश्य यह है आप ये कार्यक्रम यहाँ देख के देश भर में ऐसा कार्यक्रम करने वाले लोगों को और प्रोत्साहन करे और मोटिवेट करे, यही मेरा मुख्य पर्पस है. స్వర్ణ భారత్ ట్రస్ట్ చూసి ఆశీర్వదించి అభినందించడమే కాకుండా మీ ప్రాంతాలకు వెళ్ళి ప్రజాసేవలో ముందుండే వాళ్ళను ఈ స్వర్ణ భారత్ యొక్క విజయ గాథ చెప్పి ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే నేను ఈ ప్రముఖులందరినీ పిలుస్తూ ఉన్నాను. ఈరోజు ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకటి సొంత ఊరికి రావడం, జిల్లాకు రావడం, సొంత ప్రజలను కలవడం, సొంత భాషలో మాట్లాడడం, సొంత ప్రాంతం యొక్క భోజనం చేయడం, గాలి పీల్చడం చాలా సంతోషాన్ని ఇస్తుంది నాకు. దాంతోపాటు ఈ స్వర్ణ భారత్ చేస్తున్న సేవా కార్యక్రమం, ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ द रियल रिलीजियन इज सेवा. माने मजहब क्या होता है? मजहब का मुख्य उद्देश्य सेवा करना. इसलिए कि सेवालयम, देवालयम जाना कितना महत्वपूर्ण है, सेवालयम का संदर्शन करना इतना महत्वपूर्ण है, ऐसा मेरा विश्वास है. దేవాలయానికి వెళితే ఎంత పుణ్యం వస్తుందో, సేవాలయానికి వెళ్ళి సేవాలయంలో సేవ చేసే కార్యక్రమంలో పాల్గొంటే అంత పుణ్యం వస్తుంది, అంత సంతృప్తి వస్తుంది, అంత సంతోషం వస్తుందని నేను భావిస్తుంటాను. అందుకే ఇన్ స్పైట్ ఆఫ్ మై బీయింగ్ ఇన్ వేరియస్ పొజిషన్స్ అట్ వేరియస్ లెవెల్స్, ఐ ఆల్వేస్ యూస్ టు కమ్ టు స్వర్ణ భారత్ and will be coming in whatever position I am there or no position. My position is very simple. I will be coming to the trust frequently to get inspiration, motivation and encouragement from the participants here. ఇక్కడికి వచ్చి పెద్ద పదవిలో ఉన్నా లేకపోయినా, పై పదవికి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఏ పదవిలో ఉన్నా ఏ పదవిలో లేకపోయినా జనం దగ్గరికి వచ్చి సేవా కార్యక్రమంలోనే పాల్గొంటూ ఉంటాను అని మీ అందరికి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. గ్రామీణ పట్టణాల మధ్య అంతరం తగ్గాల. వి మస్ట్ రెడ్యూస్ ది
divide between urban and rural areas. Very important for the government, important to the people and for all of us. Second, we must focus more and more on agriculture, on farmers. మన ముఖ్యంగా గ్రామీణ పైన వ్యవసాయదారుల పైన రైతుల యొక్క సంక్షేమం పైన ఎక్కువగా దృష్టి పెట్టాలా, వాళ్ళకి మనం సహకరించాలా. ఎందుకంటే వాళ్ళు మనకు అన్నదాతలు. Agriculture is basic culture of our country, so we have to focus enough attention. Not only government, but all of us in the society, we owe something to the agriculture, to the farming community. అందుకని ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు సంతోషం. మూడవది, the future of the country is youth. So इसलिए ग्रामीण युवकों को यहाँ लाके प्रशिक्षण देके प्रोत्साहन करके और वो बैंक के द्वारा उनको ऋण दिला के जीवन में वो अपने जगह पे खड़े होने का आत्मविश्वास देना ये बहुत जरूरी है. ఈ కార్యక్రమాన్ని యువకులను ఆకర్షించి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడే విధంగా చేయడం అన్ని సంస్థల యొక్క ముఖ్యమైన ఉద్దేశం కావాలా. దానికి మనందరం సహకరించాలి. శిక్షణ ఇవ్వడం, బ్యాంకుల ద్వారా ప్రోత్సహించడం, వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం. తర్వాత మరొక ముఖ్యమైన కార్యక్రమం అంటే మహిళలు. ఈ జనాభాలో 50% ఉన్న మహిళలు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంత పురోగతి వచ్చింది, ఇంకా పురోగతి రావాల్సి ఉంది. చదువు విషయంలో, వాళ్ళకి ఆస్తి విషయంలో, వాళ్ళకి గౌరవ విషయంలో మనం దేశం ఇంకా ముందుకు వెళ్లాల్సి ఉంది. వాళ్ళపైన అత్యాచారాలు జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. వాళ్ళకి కూడా సమాజంలో సమభాగం ఇచ్చే విధంగా మనం తయారు కావడం కూడా महिला साधिकारिता, महिलाओं को पहचान के उनका क्या कौशल्य है उसको प्रोत्साहन करना ये बहुत जरूरी है. कारण क्या है, वो 50% पॉपुलेशन में है. राजनीति में उनको आरक्षण देना अलग बात है, साथ ही साथ संपदा में, फैमिली प्रॉपर्टी में उनको शेयर देना चाहिए. मेरा इच्छा है, मेरा आकांक्षा है. मैं वो दिन भी देखना चाहता हूँ, हो जाएगा जब इस विश्वास है. पुरुष और महिला दोनों को प्रॉपर्टी में ఈక్వల్ రైట్ హోనా चाहिए. పురుషులకు మహిళలకు ఇద్దరికి ఆస్తిలో సమభాగం రావాలి అనేది నా ఆకాంక్ష. దాన్ని చూడాలనేది కూడా నా ఆకాంక్ష. ఈ అన్ని ఉద్దేశాలతో ఏర్పాటు చేయబడిన స్వర్ణ భారత్ ట్రస్టు ఇంతింతై ఒడుంతైని ఈ స్థాయికి ఎదగడం చాలా సంతోషంగా ఉంది. దానికి ప్రధాన కారణం మీ అందరి యొక్క ఆశీర్వాదం, మీ అందరి యొక్క ప్రోత్సాహం. आप लोगों का आशीर्वाद और प्रोत्साहन के कारण से ट्रस्ट यहाँ तक पहुँच गया. डॉक्टर श्रीनिवास जी हो, अन्य ट्रस्टी हो, ठीक है, वो लोग समय दे रहे, अपना साधन जुटा रहे, और दीपा थोड़ा ज़्यादा समय दे रहे, ठीक है, वो लोग अभिनंदनीय है. मगर लोगों का मदद, वेल मीनिंग पीपल का मदद नहीं है तो संस्था आगे नहीं बढ़ेगा. इसलिए मैं चाहता हूँ आने वाले दिनों में आप सब लोग ट्रस्ट को आशीर्वाद दीजिए, प्रोत्साहन करिए और इन कार्यक्रम में भाग लेते रहिए. ఇది నా ఉద్దేశం, మరి ఇంకేమీ లేదు. మిమ్మల్ని నుంచి ఆపేక్షించేది కూడా ఏంటంటే ఈ కార్యక్రమాన్ని చూడండి, ప్రోత్సహించండి, వీలైతే భాగస్వాములు కండి అని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ స్వర్ణ భారత్ తెలుగు భాష పరిరక్షణ కోసం, తెలుగు భాష ప్రోత్సాహం కోసం కూడా ప్రయత్నం చేస్తుంది. కార్యక్రమాల్లో తెలుగుతనం ఉట్టిపడేట్టుగా, ఆ తెలుగు వెలుగు ప్రకాశించేట్టుగా చూడడం కూడా నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే మాతృభాష, మాతృభాష, మాతృదేశం, మాతృశక్తి, మాతృభూమి, ఇవన్నిటినీ మనం అందరం కూడా గౌరవంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. हर एक भारतीय नागरिक अपना माँ जिन्होंने जन्म दिया उनका वंदन करना चाहिए, देखभाल देखना चाहिए. और दूसरा, जन्मभूमि जहाँ से आपका जन्म हुआ उसका विस्तार के लिए पूरा प्रयास करना चाहिए. और साथ ही साथ जो माँ का गर्भ से आया मातृभाषा, वो तेलुगु हो, तमिल हो, कन्नड़ा हो, गुजराती हो, पंजाबी को हो, हिंदी हो, उस भाषा को प्रोत्साहन करना, गौरवान्वित करना और गौरव देना. और सबसे पहले घर में, स्कूल में, मंदिर में हम लोग हमारा भाषा में बोलना चाहिए. ప్రతి ఒక్కరు కూడా తండ్రికి, తల్లిదండ్రులకు, కన్న తల్లికి, జన్మభూమికి, మాతృభాషకు, మాతృదేశానికి, మాతృ గర్భం నుంచి వచ్చిన మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని నా ఉద్దేశం. ఆ కార్యక్రమాలకు కూడా స్ఫూర్తినిస్తున్నట్టు స్వర్ణ భారత్ మనం ఇందాక విన్నాం. పిల్లలు మా తెలుగు తల్లికి ఎంత చక్కగా, ఎంత శ్రావ్యంగా పాట పాడారు, మనసు పులకరిస్తుంది. అలాగే భారత్కి అమృత మహోత్సవాన్ని గురించి పిల్లలు దేశభక్తి గీతం కూడా ఆలపించారు. మనం మన పిల్లలు పావడ పరికిణి కట్టుకొని చక్కగా అలంకరించుకొని బొట్టు పెట్టుకొని
ముందుకు వస్తుంటే చూస్తే మన భారతీయ సంస్కృతి, మన తెలుగు సంస్కృతి మనకు ఉట్టిపడుతుంది. అందుకని మనం వేషం, భాష వీటన్నిటిని ఎప్పుడు గౌరవించుకోవాలా. ఈ విషయాన్ని కూడా స్వర్ణ భారత్ ప్రోత్సహించడం మంచిది. ప్రతి సంస్థ, ప్రతి వ్యక్తి కూడా ఆ విషయాలపై దృష్టి పెట్టాలని కోరుతున్నాను. నిన్న ఇక్కడ మా అందరికీ మాతృమూర్తిలాగా చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచి పెద్ద చేసి ప్రోత్సాహాన్నిచ్చి నాకు, మా శ్రీమతి ఉషమ్మకు, అలాగే మా పిల్లలు హర్షవర్ధన్కు, దీపాకు, అలాగే విష్ణువుకి, సుష్మాకు, అలాగే నిహారికకు, వైష్ణవికి, మా అందరికీ అన్ని రకాలైన సంస్కారాలు అన్నీ నేర్పించిన మాతృమూర్తి అయిన శ్రీమతి అల్లూరి కౌశలమ్మ గారి పేరుతో ఇక్కడ కొత్తగా భవనాన్ని నిర్మాణం చేసి మాగుంట వారి సహకారంతో దాన్ని నిన్న లోకార్పణం చేయడం చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఐ ఫీల్ హంబుల్డ్, feel happy that we are able to start a new building for the vocational courses of the rural women, rural youth, skill development. Yesterday, and we named it after my mother-in-law, sister-in-law, whatever you call. But the inspiration behind me also is Srimati Kausalyamma. That's why we named that building as Kausalya Sadanam. I feel really humbled and happy. और एक विषय मैं आपको बताना चाहता हूँ, और अमित भाई को भी बताना चाहता हूँ. कल मैं यहाँ रेलवे ट्रैक के उस पार एक कौशल केंद्र को देखने के लिए गया. मेरा जीवन में वो अत्यंत मधुर क्षण था, क्योंकि श्री नरेंद्र भाई मोदी ने इस देश में जो निर्भाग्य लोग हैं, जो कमजोर लोग हैं, जो असहाय और निस्सहाय लोग हैं, जिसका अंग वैकल्य है, जिसका उन्होंने दिव्यांग नाम दिया, ऐसा लोगों के लिए एक कल्पना किया उन्होंने, टू आइडेंटिफाई देम, टू रेस्पेक्ट देम, टू encourage them. And moreover, yesterday what I saw there is, I suggest to all people across the state, visit that sort of institution and see that पहचान के ये अंग वैकल्य है, उनका उनमें क्या कौशल्य है, उनका क्या अभिरुचि है, वो अभिरुचि को समझ के उस अभिरुचि में उनको प्रोत्साहन देना ये कोई मामूली विषय नहीं है. मोदी जी का संकल्प है और उनका दूरदृष्टि है. ऐसा एक संस्था को उन्होंने देश में निर्माण करने के लिए सामाजिक न्याय मंत्रालय को बताया. तो सामाजिक मंत्री से मैंने अनुरोध किया, वो भाई ऐसा पहले मेरा गांव में नेल्लूर में और मेरा चोटपाड़म पंचायत में उसका निर्माण करो. निर्माण हुआ और उसका भूमि पूजा मैंने किया, उसका इनाग्रेशन मैंने किया, उसका फिर कल जाके वहाँ जो अद्भुत काम हो रहे सेवा कार्यक्रम उसको देख के मैं सच में तन्मय हो गया. और देखा वहाँ बदिर लोगों, मूगा, చెవుడు, అలాగే చెయ్యి లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, లేకపోతే ఇతర వైకల్యం ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి పరికరాలు సమకూర్చే సంస్థను సామాజిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. అది చక్కగా నడుస్తూ ఉంది. ఐ కెన్ ఆల్సో టెల్, అవుట్ ఆఫ్ ఆల్ ద గవర్నమెంట్ బిల్డింగ్స్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ఇండియా, ద బెస్ట్ బిల్డింగ్ ఈజ్ మేడ్ హియర్ ఇన్ దిస్ చౌటపాళెం విలేజ్ ఇన్ వెంకటాచలం మండల్, హియర్ next to the railway track. Best government buildings means, you know, I don't want to comment on government. Government is government, of course. But the best building, best maintained. You feel as if you are entering a so-called 5-star. That sort of, I really appreciate the officers of that ministry who are maintaining it. And I feel encouraged that we, given a helping hand, people with disabilities, they can also excel. కరవ ప్రోత్సాహం ఇస్తే ఎవరైనా కూడా ముందుకు వెళ్తారనే దానికి ఒక ఉదాహరణ అది. మోడీ గారు చాలా దూరదృష్టితో అనేక కార్యక్రమాలు చేపట్టాడు. ఆయన ఇప్పుడు చెప్పారు కదా, హోమ్ మినిస్టర్ వాజ్ టెలింగ్ us about Padma awards. Really, I am not in politics. I don't belong to Amit Shahji's party or Narendra Bhai Modi's party. But I am very much impressed the way this Padma awards, the new tradition has been set. పద్మ అవార్డులకే ఒక కొత్త గౌరవాన్ని తెచ్చే విధంగా దేశంలో పద్మశ్రీ ఇవ్వడం అవుతుందో చాలా అభినందనీయం. I really appreciate the government for doing such an excellent work, and particularly Modi ji. And another thing I want to share today, I was not that much happy when Narendra or Amit Bhai was talking about me. I don't feel comfortable. They should talk in my absence, in front of others. Or after I am no more, they can talk about me also. That is my conviction. నేను లేనప్పుడు నా తర్వాత
దాని గురించి మాట్లాడితే మంచిది. నేను ఉన్నప్పుడు నా సమక్షంలో మాడడం నాకు ఇష్టం ఉండదు. బట్ స్టిల్ హి హస్ డన్. ఐ కెన్ టెల్ వన్ థింగ్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ప్రిసైడింగ్ ఓవర్ రాజ్యసభ, particularly in Article 370 abolition was taken up in Rajya Sabha. It was a moment in my life. It was my life ambition and mission from the beginning that Kashmir is an integral part of India. భారతదేశంలో కాశ్మీర్ కూడా అంతర్భాగము. దానికి మళ్ళా కామాలు, దానికి మళ్ళా అనుమానాలు, క్వశ్చన్ మార్కులు ఉండకూడదు. Kashmir is an integral part of India. Each inch of Kashmir belongs to India and they are equal citizens. That is the conviction. Since my childhood, he was giving an example also. How I responded to one person who said that you belong to Kashmir, you are talking about Kashmir. Kashmir or Kashmir గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నాకు వెంటనే అనిపించింది, నీ కాళ్ళలో దెబ్బ తగిలితే, రెండో కంటిలో దెబ్బ తగిలితే నీ కన్నుకు ఎందుకు అనిపిస్తుంది, ఎందుకు చూడాలా, ఎందుకు వంగాలా, ఎందుకు ముళ్ళు తీయాలా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే, ఎందుకంటే దేశం అంతా ఒకటని. This is there among the people, but people's wish was not respected all these years. For whatever reason, I don't want to get into that reason. This again becomes political. But ఇన్ని సంవత్సరాల తర్వాత శ్రీ నరేంద్ర భాయ్ నాయకత్వాన, శ్రీ అమిత్ షా ఆధ్వర్యంలో రాజ్యసభలో ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అందరికీ అనుమానంగా ఉండింది, చాలా ఉద్వేగంగా ఉండింది, టెన్షన్గా ఉండింది. ఏమవుతుందో, గొడవలు అయిపోతాయి, అంతా కొంతమంది రక్తపు టేరులు బారుతాయి, కొంతమంది అదే అయిపోద్ది ఇదే అయిపోద్ది అన్నారు. బట్ ద వే Amit Bhai has presented the bill and explained the details and the way discussion has taken place. Adedo jaldbazilo tondaraga hadavudiga chesindi kaadu. It's not passed in haste. It was passed after detailed discussion, giving opportunity to everybody whoever has asked. Evaru adigite vallandariki anumati ivvadam jarigindi. I can tell you the public today, one day before that, Prime Minister Narendra Bhai came to my house and told me that this Kashmir bill has to be introduced in Rajya Sabha first. I told him, why don't we do it in Lok Sabha? You have a majority in Lok Sabha. It do not require that much. Even you have 2/3 majority now. Why don't you do it in Lok Sabha? He said, so Kayaji, better Rajya Sabha takes up first. This is my request to you. So I applied my mind, and entire night myself and my staff, we all worked out minute-to-minute program. There was tension, and I was also worried. My wife and daughter also were worried about my health, because anything can happen in the house about Kashmir. We called our doctor, cardiologist also, Balaram Bhargav, who is the ICMR director now. He said, no sir, we are all there in the house only. We will be sitting in the gallery. You don't worry. And I thought, this cause is great cause of the people. So, సభలో ప్రవేశపెట్టడం, చర్చించడం, పాస్ కావడం, ఎలాంటి సంఘటన లేకుండా మెజార్టీతో రాజ్యసభలో కశ్మీర్ యొక్క భారతలో పూర్తిగా విలీనమయ్యేట ఆ బిల్లు పాస్ కావడం చాలా చారిత్రాత్మకమైంది. ఐ ఫీల్ ఇట్ ఏ హిస్టారిక్ మూమెంట్ ఇన్ మై లైఫ్ ఆల్సో. సో ఐ వుడ్ లైక్ టు once again appreciate the Prime Minister and the Home Minister for this bill and taking many other initiatives. I don't want to talk about there was joy across the country. Even my granddaughter Sushma told me that there is celebration in her school and college. People were expecting that 370 should go, but leaders were not ready. But that was done with the determination of Sri Narendra Bhai Modi and Amit Bhai. I am very happy. I would like to compliment them. I would like to bless them also for that great work done. Leaving other things and all, I don't want to talk about other things. As I told you, politics, political leaders should behave with the dedication, with the determination, with the discipline, with the decorum, with the decency. That is my appeal and my expectation of the political leadership of the country. BJP, Congress, Communist, YSR, Telugu Desam, or any Desam for that matter, all Desavasis, politicians, they must all follow discipline, dignity, decency and decorum in public life. And they must see to it assemblies and parliaments meant for discussion, debate and decision.
discussion, debate and decision. I hope that politicians will realize that importance to maintain that, and I'm happy to share some of my thoughts with you all people today. Before I conclude, I don't want to give a big speech because I have been coming. It's a gap after 2 years. Amit Bhai, I have come to my place. Never it happened in my life. Every 3 months I used to come to Nellore. Even when I was party president and I was minister, rural, urban, whatever it is. The first time because of COVID, I could not come to my district and meet people. Though this time it is little restricted. The auditorium, entire auditorium used to be open, full. We used to allow people without verification, without security and all. Even after I became vice president also. But this time, there is government guidelines and also the public health in mind. Everybody has been checked and they have been advised to come with a mask, maintain the distance and also have that vaccine certificate. It is the duty of every citizen, men or women, all of us should get vaccinated in our interest, in the interest of our country. This has to be understood. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కోవిడ్ వేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నా. దయచేసి మీకోసం, దేశం కోసం తప్పనిసరిగా అందరూ వ్యాక్సిన్ వేయించుకోండి. అది పెద్ద దేశభక్తి అవుతుంది, దేశ సేవ అవుతుంది. ఇంక మిగతా సేవ చేయకపోయినా కనీసం ఈ సేవన్నా చేసుకోండి. నా యొక్క విజ్ఞప్తి. ఆశ్చర్యం ఎందుకంటే ఈవెన్ నౌ 50% of the people have not yet got vaccination. Government is ready. Modi ji declared it's free. మరి అటువంటిప్పుడు ఎందుకు వెనకాడుతున్నారు కొంతమంది నాకు అర్థం కావడం. దీని మీద ఎలాంటి అనుమానాలు పెట్టుకోబడి. ఇట్స్ నాట్ ఏ మోడీ వ్యాక్సినేషన్, ఇట్స్ ఏ ఇండియన్ వ్యాక్సినేషన్, నేషనల్ వ్యాక్సినేషన్. దిస్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ బై ఆల్. అందరూ ఆ విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఈ స్వామి వివేకానంద మాటలే ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్కి ప్రేరణ. మనం అందరం కూడా కొన్ని మహత్కార్యాలు సాధించడానికే జీవించామని విశ్వసించండి. బలం, శక్తి మీలో ఉన్నాయని గుర్తుంచుకోండి. ఎంతో విశ్వాసంతో లేచి నిలబడండి. ధైర్యంగా బాధ్యతను మీ భుజస్కంధాలపై వేసుకోండి అని స్వామీజీ చెప్పిన మాటను అందరం గుర్తుపెట్టుకుని యువత దాన్ని తీసుకోవాలని చెప్పి కోరుతూ, మీకు కొంత అసౌకర్యం కలిగింది ప్రజలకు, ఎందుకంటే అందరికీ అవకాశం ఇవ్వలేదు. మీ బంధువులు మిత్రులు వస్తారంటే వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. అందరినీ అక్కడ బయట చెక్ చేయాల్సి వచ్చింది. నన్ను కూడా కలవడానికి కూడా నిన్న ఉన్నాను నేను. Yesterday I was meeting people throughout, but at the same time there was some restriction on that also. Please keep that in mind. అది వేరే విధంగా తీసుకోవద్దని చెప్పని అందరినీ కోరుతున్నా. పత్రికా మిత్రులతో కూడా నేను చాలా స్వేచ్ఛగా కలిసేవాడిని. వాళ్ళని కూడా దూరంగా పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే కోవిడ్ అది ఎవరికి ఎగ్జామ్షన్ ఇవ్వదు. మీడియాకి ఎగ్జామ్షన్ ఇవ్వదు, పాలిటీషియన్కి ఎగ్జామ్షన్ ఇవ్వదు. అందరూ ఆల్ ఆర్ ఈక్వల్ ఫర్ కోవిడ్. అది పాజిటివ్గా రాకుండా ఉండాలి. మనం ఏదైనా జీవితంలో పాజిటివిటీ కావాలని కోరుతాం, కానీ ఈ విషయంలో మాత్రం పాజిటివిటీ ఉండకూడదు. కోవిడ్ విషయంలో మాత్రం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం దీనికి చేరాలని చెప్పని సందర్భంగా కోరుతూ, స్వర్ణ భారత్ ట్రస్ట్తో 20 సంవత్సరాలు కలిసి పనిచేస్తున్న విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, ఆరోగ్య సంస్థలు, ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతున్న ఇతర ప్రముఖులందరినీ హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా. ఈ సందర్భంగా ఈరోజు బిఫోర్ ఐ కంక్లూడ్ మై స్పీచ్, మై గ్రాండ్ డాటర్, elder granddaughter Niharika, she is going to get married, and we are not going to invite all of you for the marriage because of again COVID. హైదరాబాద్లో పెళ్ళి డిసెంబర్ 9న జరుగుతుంది. దానికి అందరినీ ఆహ్వానించాలన్నా ఆహ్వానించడం మంచిది కాదు ఇప్పుడు ఆరోగ్యం దృష్టి అనే ఉద్దేశంతో పెళ్ళికి ఆహ్వానించడం లేదు. పెళ్ళి జరగబోయే పెళ్లి కూతురు కాబోయే పెళ్లి కొడుకుని ఈరోజు నెల్లూరుకు రమ్మన్నాను నేను. వాళ్ళు వచ్చారు. మీ అందరికీ పైనుంచి, వేదిక పైనుంచి నమస్కారం పెడతారు. మీరు ఎక్కడి నుంచి ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. మీకు అనిపించవచ్చు చంద్ర వివాహానికి రావద్దని చెప్తున్నారు నాయుడు గారు అని చెప్పని. ఆరోగ్యం దృష్ట్యా దాన్ని పాటించడం మంచిది. ఈరోజు మా నిహారిక పెద్ద మనవరాలు పెళ్ళి సందర్భంగా నిహారిక ఆమె యొక్క కాబోయే అంటే జీవిత పార్ట్నర్ అయితే ఉన్నారో
రవితేజ. ఈ అబ్బాయి బోస్టన్లో ఎంఎస్ చేసి ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కృత్రిమ మేధస్సులో స్టడీ చేస్తున్నాడు. కొంతకాలానికి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు భారతదేశానికి. ఎందుకంటే నా అభిప్రాయం మీ అందరికీ తెలుసు. గో ల్యాండ్ ఎర్న్ అండ్ రిటర్న్, ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో దట్. ప్రతి ఒక్కరు భారతదేశానికి రావాలా, వచ్చి మళ్ళీ ఈ దేశానికి కొంత సహకారం చేసుకోవాలా. ఈ సందర్భంగా వాళ్ళిద్దరిని మీ ముందు మా గ్రాండ్ డాటర్ నిహారిక, రవితేజ. మై గ్రాండ్ డాటర్ వాంట్ టు మేక్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్, నాట్ పొలిటికల్ ఆర్ అదర్వైజ్, స్మాల్ అనౌన్స్మెంట్. షీ విల్ మేక్ దట్ అనౌన్స్మెంట్. చెప్పు.